పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. గత కొన్ని రోజులుగా చూసుకుంటే గనక ఇటు మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ వీళ్ళకి సంబంధించి చాలా వార్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి బయట. అంటే వీళ్ళ కుటుంబాలు ఏమో కానీ ఫ్యాన్స్ మాత్రం చాలా రచ్చ మాత్రం చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు, ఏంటి కారణాలు కూడా బహుశా అందరికీ తెలిసే ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి పూర్తిగా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎక్కడి నుంచి ఈ టాపిక్ అంతా స్టార్ట్ అయింది ఏంటి అని చెప్పేసి. గత కొన్ని రోజులుగా చూసుకుంటే కనుక అల్లు అరవింద్ ఒక సినిమా ప్రెస్ మీట్లో ఇలా చెప్పడం జరిగింది. రామ్ చరణ్ సినిమాలు పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు ప్రస్తుతం చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే ఆ ప్రెస్ మీట్లో రామ్ చరణ్ మీద చెప్పడం జరిగిందో, ఆయన మీద కొన్ని వ్యాఖ్యలు చేసినవి ఉంటే అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పుడు ఆయన చాలా క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. రామ్ చరణ్ తనకు కొడుకు లాంటి వాడని, అతనిపై ఎలాంటి ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని అరవింద్ అన్నారు. ఇలానే తండేల్ మూవీ పైరసీ ఇష్యూపై విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, చరణ్ అతడి సినిమాపై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నారు. ఈ మధ్య నేను చేసిన వ్యాఖ్యలపై నన్ను బాగా ట్రోల్స్ చేశారు, అదంతా మీకు తెలుసు. ఆ తర్వాత ఓ ప్రెస్ మీట్లో సీనియర్ విలేకర్ నన్ను ప్రశ్నిస్తే అది సందర్భం కాదని సమాధానం చేశా. పబ్లిక్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఆ రోజు దిల్ రాజు గారిని వేదికపైకి ఆహ్వానించే క్రమంలో కష్టాలు నష్టాలు, ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు వంటివి ఎదుర్కొన్నానని చెబుతూ ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది. ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదు. దానికి మెగా అభిమానులు చాలా బాధపడ్డారు. నన్ను విపరీతంగా ట్రోల్స్ చేశారు. వారందరికీ ఒక విషయం చెప్తున్నా, చరణ్ నాకు కొడుకు లాంటి వాడు. నాకున్న ఏకైక మేనల్లుడు, అతడికి నేను ఏకైక మేనమావను. మమ్మల్ని వదిలేయండి. చరణ్తో నాకు మంచి అనుబంధం ఉంది. జస్ట్ ఇది కేవలం పొరపాటున మాట్లాడాల్సి వచ్చింది, కానీ నిజంగా నా మనస్ఫూర్తిగా అయితే నేను మాట్లాడలేదు, బై మిస్టేక్లో వచ్చిందని చెప్పేసి అయితే అల్లు అరవింద్ చెప్పడం జరుగుతుంది. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజును ఉద్దేశిస్తూ అల్లు అరవింద్ ఒక సినిమాను కిందికి తీసుకెళ్ళి మరొక సినిమాను పైకి తీసుకెళ్లి ఇన్కమ్ ట్యాక్స్ పిలిచి ఈ వారం రోజుల్లో రకరకాలు చేశాడంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మరొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ చిరుత యావరేజ్గా ఆడిందన్నారు. తాను నిర్మించిన చరణ్ రెండో సినిమా మగధీర బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పడంతో మెగా అభిమానులు ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ వివరణ ఇవ్వడంతో పాటు ఈ ఇష్యూను ఇక కొనసాగించవద్దని కోరుతూ విలేకరుల సమావేశం ముగించారు. సో ఇలాగా అల్లు అరవింద్ తండేల్ ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. అసలు ఒక కుటుంబం అంటే ఒక కుటుంబం అందరూ కలిసి చాలా హ్యాపీగా ఉంటారు. వీరందరూ ఎక్కడికి వెళ్ళినా సరే చాలా కన్నుల విందుగా కనిపిస్తారనమాట. వీళ్ళందరూ ఎక్కడ కనిపించినా సరే వీళ్ళ ఫ్యాన్స్కి కూడా చాలా ఎక్కువగా ఊరటంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట వాళ్ళని చూసినప్పుడు. కానీ అసలు ఎందుకు ఇలా ట్రోల్స్ చేస్తున్నారు అన్నది ఒక పాయింట్ దగ్గర అయితే మనం ఈజీగా దీన్ని కనిపెట్టవచ్చు. ఎలా అంటే, సో మీ అందరికీ తెలిసిందే, రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళటం జరిగింది. అక్కడ తన స్నేహితుడు పిలిచాడని చెప్పేసి తనకి సపోర్ట్ చేయడానికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ సపోర్ట్ చేయడానికి వెళ్ళాడో నంద్యాల, అప్పటి నుంచి చూసుకుంటే కనుక ఫ్యాన్స్ చాలా ఘోరంగా ట్రోల్స్ చేయటం కానీ, లేకపోతే అప్కమింగ్గా వస్తున్న సినిమా ఏదైతే ఉందో పుష్ప 2 సినిమాని మేము అసలు ఆడించము, దాన్ని ఎలా హిట్ చేస్తారో మేము చూస్తాము అనని కంటిన్యూస్గా ఇలా వార్స్ జరుగుతూనే ఉన్నాయి. ఏదైతే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి ఇట్లా వార్స్ జరుగుతూ ఉన్నాయి. సో అసలు ఆయన చేసిన తప్పేంటి అంటే, ఒకరికి సపోర్ట్ చేయడానికి వెళ్ళింది తప్ప అని చెప్పి అల్లు అర్జున్, నా అనుకున్న వాళ్ళు ఎవరున్నా, నా అవసరం ఎవరికున్నా, నా అనుకున్న వాళ్ళైతే నేను ఖచ్చితంగా వెళ్తాను, నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, 110% నేను వాళ్ళతో ఉంటాను, నిల్చుంటాను అని చెప్పి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వీడియో ప్లే అవుతూ ఉంది. ఇందులో అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళాడు. అక్కడ ఎక్స్ ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, అల్లు అర్జున్ ఫ్రెండ్
రవి కిషోర్ కాదండి, అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో స్నేహారెడ్డి వాళ్ళ ఫ్రెండ్ రవి కిషోర్ వాళ్ళ వైఫ్. సో వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల స్నేహారెడ్డి ఇలా వెళ్దాం సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి అల్లు అర్జున్తో చెప్తే అల్లు అర్జున్ ఓకే చేసి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు. సో అంటే తన వైఫ్ కోరింది కాబట్టి ఆబ్వియస్లీ వెళ్ళాలి. సో తను చేయడంలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళ వైఫ్ అడిగింది కాబట్టి తను వెళ్ళాడు, సపోర్ట్ చేశాడు. సో ఇలాగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళడం జరిగిందనమాట తన ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి. ఎవరైతే స్నేహారెడ్డి వాళ్ళ ఫ్రెండ్ ఉంటారో రవి కిషోర్ రెడ్డి వాళ్ళ వైఫ్ అండ్ అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్, వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, కాలేజ్ మేట్స్ అనమాట ఎప్పటి నుంచో. సో అలాగా చనువుతో సపోర్టింగ్కి పిలిస్తే నంద్యాల వెళ్ళటం జరిగింది అల్లు అర్జున్. సో వెళ్ళిన దగ్గర నుంచి ఎన్నో అడ్డంకాలు ఎదుర్కొంటూ ఉన్నారు అల్లు అర్జున్. దాని తర్వాత వచ్చిన పుష్ప సినిమా అప్పుడు కూడా ఏదైతే పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో కూడా ఫ్యాన్స్ మధ్య వార్స్ జరగటం కూడా చాలా గట్టిగానే జరిగాయి. ఈ విషయం కూడా మీకు తెలిసిందే. ఎందుకంటే అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే పుష్ప 2 సినిమా రిలీజ్ అయిందో ఆ టైంలో ఆబ్వియస్లీ మనకి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతున్న విషయం కూడా తెలిసిందే. ఆ ఫస్ట్ లుక్స్ అవన్నీ అప్పుడే రిలీజ్ అయ్యాయి. సో దీనికి సంబంధించి కూడా చాలామంది ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా సరే ఫుల్ ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ మీమ్స్లో కూడా వేస్తూ చాలా ట్రోల్స్ చేసేసారు. ఈ సినిమా అసలు ఆడేదే లేదు అని. కొంతమంది అయితే మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అని చెప్పేసి, ఇట్లాగ ఇటు పక్కన చూసుకుంటే పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్ అని చెప్పేసి ఒక మీమ్ వేయటం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ట్విట్టర్లో. సో ఇలాగా ఎంతమంది ట్రోల్స్ చేస్తారంటే వీటి పైన ఇలాగా ఎంతోమంది అంటే ఒక ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంతగానం చేస్తారు ఒక మనిషిని అని చెప్పేసి ఒక పక్కన ఏపీలో ప్రజలు కానీ ఇంకో పక్క తెలంగాణలో ఫ్యాన్స్ కానీ బోత్ 2 స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ చాలా వాళ్ళ బాధల్ని ఎంతోమంది వ్యక్తం చేశారు కమెంట్స్ రూపంలో. ఇలాగా అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళడం ఏంటి? అదే టైంలో పవన్ కళ్యాణ్ కూడా ర్యాలీస్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారు. మరి ఆయనకి సంబంధించి ఆయన మనిషే కదా, ఆయనకి సంబంధించిన ఆయనే కదా, మరి ఆయనకి ఎందుకు సపోర్ట్ ఎందుకు చేయట్లేదు? ఒక ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, నా కోసం వస్తున్నాడు, నాకు సపోర్ట్ చేయడానికి వస్తున్నాడు, లేదా నాకు సపోర్ట్ చేస్తాడని చెప్పేసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఆయన కూడా అట్లనే ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఫ్యాన్స్ అది మాత్రం చాలా దారుణంగా క్రియేట్ చేసి పోర్ట్రేట్ చేసి చూపించారనమాట. సో ఆబ్వియస్లీ ఒక విషయం ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి గొడవలు రావచ్చు, వాళ్ళు విడిపోవచ్చు, కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కలుస్తారు. వాళ్ళు ఎప్పటికైనా ఒకటే. కానీ చివరికి ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఫ్యాన్స్ కొట్టుకోవడం, తిట్టుకోవడం, లేకపోతే వాళ్ళు జైలుకి వెళ్ళడం, ఇట్లా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు బాగానే ఉంటారు, కానీ బలయ్యేది ఎవరో ఒక్కసారి గుర్తించాలి. సో ఇలాగా వీళ్ళ ఫ్యామిలీ విషయానికి వస్తే వీళ్ళు ఎక్కడున్నా సరే చాలా చూసే ఉంటారు ఇక్కడ ఫొటోస్లో. వీళ్ళు ఎక్కడున్నా సరే ఎప్పుడు కలుసుకున్నా సరే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని పంచుకుంటూ ఉంటారు, చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. వాళ్ళకున్న కొంత సమయమైనా సరే ఆఫ్టర్ షూటింగ్స్ తర్వాత కానీ వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ జరిగిన ఆ టైంలో కూడా చాలా హ్యాపీగా వాళ్ళైతే వాళ్ళ ఏదైతే సమయం ఉంటుందో వాటిని చాలా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళని చూస్తే నిజంగా చెప్పొచ్చు ఫ్యాన్స్కి చాలా పండగని చెప్పేసి. ఎప్పుడైనా సరే రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ వాళ్ళిద్దరూ పక్కన ఉండి ఒక స్టేజ్ మీద నుంచుంటే కనుక ఫ్యాన్స్కి చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. కానీ ఇలా చూసి చాలా రోజులైంది వాళ్ళని. ఎప్పుడైతే అల్లు అర్జున్ ఈ సంధ్య థియేటర్ ఏదైతే మన పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్లో రావటం కానీ, దాని తర్వాత అక్కడ జరిగిన ఇష్యూ, తొక్కిసలాట వల్ల జరిగిన ఇష్యూ కానీ, రేవతి గారు చనిపోయిన తర్వాత ఎంత ఇష్యూ జరిగాయో తెలిసిందే. తర్వాత అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం, 1 డే అంతా అక్కడ జైల్లో ఉంచడం, నెక్స్ట్ డే ఆయనని బెయిల్ మీద బయటకు తీసుకురావడం, ఇట్లా చాలా జరిగాయి. ఆ టైంలో అల్లు అర్జున్ని చూడటానికి ఎంతోమంది వచ్చారు. ఎంతోమంది ఫ్యాన్స్ కానీ, లేకపోతే ఆర్టిస్టులు కానీ, యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డాన్సర్స్ కానీ, సింగర్స్ కానీ, ఇట్లా బోల్డ్ అంతమంది వచ్చారు చూడడానికి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను చెప్పినట్లుగానే చిరంజీవి గారి వైఫ్ కూడా రావటం జరిగింది అక్కడికి.
కానీ ఎందుకు చిరంజీవి రాలేదు, ఎందుకు పవన్ కళ్యాణ్ రాలేదు, వీళ్ళెందుకు రాలేదు, వీళ్ళెందుకు అల్లు అర్జున్ని కలవడానికి రాలేదు, ఎందుకు తనకి నేనున్నా అని భరోసా ఇవ్వడానికి రాలేదని చెప్పేసి ఎంతోమంది మీమ్స్లో కానీ లేకపోతే ట్విట్టర్లో కానీ ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ ఈ విషయం పైన కూడా ట్రోల్స్ చేయటం, ఈ విషయాన్ని కూడా చాలా ఎక్కువగా పోర్ట్రేట్ చేయటం, బ్యాడ్గా ఇలాంటివి చాలా చూసాము. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఈ ఏదైతే పర్టిక్యులర్ ఆ టైం పీరియడ్లో కొన్ని జరిగాయి అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనో 2 days తర్వాత అనుకుంటా మేబీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది, తనకి బుకే ఇవ్వడం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఆ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎవరైతే మన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఆయనతో మాట్లాడటం జరిగింది. ఇట్లా అన్నీ అంటే ఒక ఫ్యామిలీ నుంచి ఉన్నారు కాబట్టి, ఒక ఫ్యామిలీ వాళ్ళంతా కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా సరే వాళ్ళకి ఎన్ని ఇష్యూస్ ఉన్నా వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారు. కానీ ఒక సర్టెన్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఫ్యాన్సే బలవుతూ ఉన్నారు, అది మాత్రం గుర్తించాలి. సో ఇలాగా ఎంతోమంది వీళ్ళిద్దరూ కలిసి ఉంటే చూడాలని అనుకునే వాళ్ళు ఎంతోమంది, ఇట్లా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అయిందంటేనే అసలు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఎంతో అసలు మెమరబుల్ డే అనమాట. ఎన్ని ట్వీట్స్ చేసుకుంటారంటే వీళ్ళు అసలు అల్లు అర్జున్ లేకపోతే రామ్ చరణ్ ఇట్లాగా ట్రెండింగ్లో నిలిచిపోతూ ఉంటాయి అప్పటికప్పుడే. అంత ట్రెండింగ్లో ఉండే వీరు ఇప్పుడు చూసుకుంటే కనుక ట్రోలింగ్స్లో కూడా వీళ్ళే ది నెంబర్ 1 లాగా కనిపిస్తూ ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే నేను చెప్పాను కదా, ఎండ్ ఆఫ్ ద డే బలయ్యేది కూడా ఫ్యాన్సే. సో వీళ్ళు ఎప్పటికైనా ఒకటే. కానీ బయట కొంచెం సమాజం ఇప్పుడు చాలా ఇదిగా మారింది, సోషల్ మీడియా వాడకాలు ఎక్కువయ్యాయి కాబట్టి ట్రోలింగ్స్ కానీ మీమ్స్ కానీ లేకపోతే ఒక న్యూస్ని ఎక్కువగా ఈజీగా బయటకి బ్యాడ్గా స్ప్రెడ్ చేయడం కానీ ఇవన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తప్పుడు దారుల్లో వెళ్ళి తప్పుడు ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తే తర్వాత చాలా వాటిల్లో ఖచ్చితంగా ఇబ్బందికి గురవుతూ ఉంటారనమాట. అండ్ మెయిన్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఇంకా రామ్ చరణ్ వీళ్ళు చాలా రోజుల నుంచి వెళ్ళి మాట్లాడుకోవట్లేదని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో వీరిద్దరూ ఎప్పుడు ఒక స్టేజ్ మీద నుంచొని వాళ్ళ ఫ్యాన్స్కి ఒక మంచి స్పీచ్ ఎప్పుడు ఇస్తారు, లేదా వీరిద్దరు కలిసి ఎప్పుడు వాళ్ళ ఫ్యాన్స్కి దర్శనం ఇస్తారు అని చెప్పేసి వేయకలతో వెయిట్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి మెగా ఫ్యామిలీ ఇంకా అల్లు ఫ్యామిలీ ఎప్పుడు కలుస్తుంది ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే చాలామంది వీరు కనుక కలిస్తే వీళ్ళ ఫ్యాన్స్ ముందుగా చెప్తున్న ఒక జాతరే, వాళ్ళందరికీ ఒక జాతర పండగలా కన్నుల విందుగా కనిపిస్తూ ఉంటుంది. సో చూద్దాం మరి వీళ్ళు ఎప్పుడు కలుస్తారు ఏంటి, వీళ్ళ ఫ్యాన్స్కి ఒక ఫుల్ మీల్స్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి. సో ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.